తెలంగాణ ఉద్యమంలో భాగంగా దాదాపు తొలి దశ ఉద్యమంలో 350 మంది విద్యార్థులు అమరులైనారు. మలిదశ ఉద్యమంలో 1000 పైన విద్యార్థులు అమరులైనారు. మనము ఒక్కసారి ఆలోచిస్తే ఒక చిన్న దెబ్బ తాకితేనే మనం ఎంతో బాధపడుతుంటాము. మరి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తెలంగాణ ప్రాంతంలోని ముద్దు బిడ్డలు విద్యార్థులైనటువంటి వారు చదువు కోసం వెళ్ళి బంగారు భవిష్యత్తును తెస్తారు అని తల్లిదండ్రులు ఎన్నెన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి బిడ్డలు బ్రతుకు కడతేర్చి తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిందంటే అది తెలంగాణ చరిత్రలో మరవరాని ఘట్టమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట చెప్పాలంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజలు ఏకమైనారు, ఉద్యోగులు ఏకమైనారు, విద్యార్థులు ఏకమైనారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే రాజకీయ నాయకులు ఏకం కాకపోవడం వలనే ఈనాటి 1000 మంది పైన అమరులైనటువంటి వారికి పూర్తి బాధ్యత వారే వహించాలని ఈ సభముగా తెలియజేస్తున్నాను. రాజకీయ రథచక్రాల కింద తెలంగాణ ప్రాంతపు రాజకీయ నాయకుల రథచక్రాల కింద ఈ తెలంగాణ విద్యార్థి గుండెలు నలిగిపోతుంటే ఆ ఘోషలు మీకు అర్థం కావడం లేదా, కనబడడం లేదా అని ఈ సభాముఖంగా పెద్దలైనటువంటి కేశవరావు గారిని, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ గారిని సభాముఖంగా కోరుతూ ఇప్పటికైనా రాజకీయ నాయకులను, తీరైన పార్టీలలో ఉన్నటి వాళ్ళను ఏకం చేసి వారిని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ ప్రక్రియ అనేది రాజకీయం ద్వారానే సాధ్యం కాబట్టి ఈ సభాముఖంగా నేను వారిని పదే కోరుతున్నాను. కాకపోతే ఇప్పటి వరకు ఆలస్యమైంది. ఇప్పటికైనా తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంది కాబట్టి కరడుగట్టిన కాంగ్రెస్ పాలనకు అడ్డం పెట్టి మరి ఒకవైపు ఆంధ్ర పాలకులు ఎదురు చూస్తున్నారు. మన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కేంద్ర ప్రాంతం వారికి ఎన్నెన్నో మభ్యపెడుతూ మన తెలంగాణ ప్రాంత ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచి చివరికి వెనుకకు నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ చివరగా తెలంగాణ సాధనలు మనమే పై చేయి అని తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే సాధించబోతున్నామని ఈ సభాముఖంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇకపోతే మరి ఈనాడు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి, వివిధ సర్కిళ్ళ నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ మరి ఒక స్పెషల్ డ్రైవ్తోని ఎనలేనటువంటి కృషి చేసి 17 లక్షల విరాళాలు అందించినటువంటి ప్రతి మిత్రులకు కూడా ఒక్కొక్కరికి పేరున వారికి నా ఉద్యమ అభినందన తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.